అందరికీ నమస్కారం। ఈరోజు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్కు నిరసనగా నంద్యాలలో ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతూ పోతా ఉన్నాయి। ఈరోజు ఇక్కడ ఒక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది। ఇందులో అడ్హాక్ కమిటీగా 6 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది। ఫ్యూచర్లో ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏ రకంగా పోరాడాలి, ప్రజాస్వామ్యయుతంగా దీన్ని ఏ రకంగా మేము ఎదుర్కోవాలి, ఈ నల్ల ప్రభుత్వాలు వీళ్లకు మద్దతు ఇచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాలను ఏ రకంగా కూలదోయాలి, మా ముస్లిం హక్కులను, మైనార్టీ హక్కులను, రాజ్యాంగాన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలి అని ఇక్కడ సుదీర్ఘంగా మేధావులు మిగతా వాళ్ళందరితో ఆల్ కమిటీస్తో ఇక్కడ చర్చించడం జరిగింది। ఇందుకు వచ్చిన వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పటి నుంచి నంద్యాలలో ఏ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకు యాక్ట్గా చేసినా మేమందరము సంఘటితంగా పోరాడి దీన్ని రద్దు చేసే వరకు పోరాడతామని చెప్పేసి తెలుపుకుంటా ఉన్నాము। మేము ఈరోజు ఇక్కడ ఇప్పుడు సుప్రీంకోర్టులో వ్యవహారం ఉంది కాబట్టి అది అయిపోయేంత వరకు ఉండి దాని తర్వాత ఇది రద్దయ్యేంత వరకు కంటిన్యూగా పోరాడతామని చెప్పేసి ఉంటాము। ఎన్నో రకాల నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము ఇక్కడ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది। ఇక్కడికి వచ్చి సహకరించినటువంటి అందరికీ మీ ద్వారా నేను మరొకసారి నమస్సుమాంజలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఎక్కువగా నష్టపోయినటువంటి వ్యక్తులకు దీని గురించి విషయం తెలియదు కాబట్టి వాడవాడ వీధి వీధి చిన్న సందు దగ్గర నుంచి దీనివల్ల ఎంత నష్టపోతా ఉన్నాము, ఈ మోడీ ప్రభుత్వము ఎంతమందికి దీని ద్వారా అన్యాయం చేస్తూ ఉంది, ఈ మోడీ ప్రభుత్వానికి తన స్వలాభం కోసము ఈ కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఏ రకంగా సపోర్ట్ ఇస్తూ ఉంది, తన స్వలాభం కోసము ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులు, మంత్రులు అనుకోండి, చైర్మన్లు అనుకోండి, మిగతా నాయకులు వాళ్ళ స్వలాభం కోసము ఏ రకంగా మౌనం వహిస్తూ ఉన్నారు అనేది సవివరంగా నంద్యాల చుట్టుపక్కల గ్రామాలు అంతటా ఈ కమిటీ విస్తృతంగా పర్యటించి విషయం తెలిపి వాళ్లను జాగృతం చేసి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దయ్యేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి దాన్ని రద్దు దిశగా మేము పయనిస్తే అల్లా మాకు ఈ విషయంలో సక్సెస్ చేస్తాడని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం। నమస్కారం।